అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జాతిపిత గాంధీ జయంతి వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని బస్టాండ్ వద్ద గల గాంధీ మహాత్ముని విగ్రహానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జన్మదినాన దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వం పక్షాన వివిధ ప్రజా సంఘాలు, సామాజిక సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. మహాత్ముని జీవనమే ఒక ఆచరణీయ గ్రంథంలాగా ఉంటుంది. ఆయన ఏదైతే భావించాడో దాన్ని ఆచరించి చూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. అట్లాంటి మహాత్ముని జన్మదినాన పేదల సేవకు, ప్రజల బాగుకు ప్రజాప్రతినిధులందరూ కూడా పునరంకితం కావాల్సిన సమయం ఇది. మహాత్ముడి స్ఫూర్తితో, ఆయన చూపిన బాటలో, అహింసా విధానాలతో, ప్రజాస్వామిక పద్ధతులతో జనరంజకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉంది. అన్ని గ్రామాలు, పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే సాటి మనిషిని దోచుకోలేని